యాహ్! హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండా. ఓకే. ఐ థింక్ ఫస్ట్ సెషన్ మీరు చూసారు గదా! పైథాను. ఓకే. లెట్ మీ డిస్కస్ అబౌట్ సెకండ్ సెషన్. అంటే 1 వీక్ వరకు మనకి ఫండమెంటల్స్ స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసిన తర్వాత స్క్రిప్టింగ్ రాయడం స్టార్ట్ చేస్తాం. ఓకే. 1 వీక్ వరకు మీరు పేషెన్స్‌గా ఉండాల. చానా మంది మన వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యారు. మీరు నాకు పింగ్ చేసినోళ్ళందరిని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశాను. ఓకే. దిస్ ఈజ్ మై నంబర్ రైట్ 9676831734. ఓకే. ఈ ఫ్రీ సీరీస్‌లో మీరు కంటిన్యూ అవ్వాలి. మీకు నేనేదైతే డిస్కస్ చేస్తానో ఈ మెటీరియల్ మీకు కావాలనుకుంటే మన గ్రూప్‌లో గాని జాయిన్ అయితే ఆ గ్రూప్‌లో మీకు షేర్ చేస్తా ఉంటాను. ఏదైనా డౌట్స్, డిస్కషన్స్ అటువంటివన్నీ మన గ్రూప్‌లో జరుగుతా ఉంటాయన్నమాట. మన గ్రూప్‌లో డిస్కషన్స్ జరుగుతా ఉంటాయి. ఓకే. ఫస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే. ఫైన్. మనం నిన్న క్లాస్‌లో ఏం డిస్కస్ చేసాం? అసలు వాట్ ఈస్ ఎ పైథాన్? అసలు పైథాన్ అంటే ఏందో డిస్కస్ చేసాం. కమ్ ఆన్ గైస్. ఇప్పుడు మీరు పైథాన్ అంటే డెఫినిషన్ చెప్పగలగాలి అట్‌లీస్టు. నెక్స్టు పైథాన్ వల్ల అడ్వాంటేజెస్ డిస్కస్ చేసాం. ఓకే. పైథాన్ వల్ల అడ్వాంటేజెస్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ పైథాను ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? అంటే మెషిన్ లెర్నింగు, ఆటోమేషన్ స్క్రిప్టింగు, వెబ్ డెవలప్‌మెంట్ అని అట్లా ప్రీవియస్ సెషన్‌లో డిస్కస్ చేశాను. మీరు గాని ఆ ప్రీవియస్ సెషన్ గాని ఫినిష్ చేయకపోతే మన యూట్యూబ్ ఛానెల్‌లో మన యూట్యూబ్ ఛానెల్‌లో 'కేకే ఫండా' అనేటువంటి యూట్యూబ్ ఛానెల్‌లో ఓకే. 'కేకే ఫండా' అనేటువంటి యూట్యూబ్ ఛానెల్‌లో మీరు గాని సబ్స్క్రైబ్ చేసుకొనుంటే మీకు నేను వీడియోస్ పోస్ట్ చేస్తానే నోటిఫికేషన్ వస్తది. ఇక్కడ మనకి పైథాన్ ప్లేలిస్ట్ అని ఉంటది. పైథాన్ ప్లేలిస్ట్. ఆ పైథాన్ ప్లేలిస్ట్‌లో డే వైస్ వస్తా ఉంటాయి వీడియోస్. డే వైస్ వస్తా ఉంటాయి. అరౌండ్ 20, 25 మినిట్స్ మిడిల్‌లోనే ఉంటది. కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు ఏదో ఒక పాయింట్ హెల్ప్ అవుతది. ఓకే. ఫైన్. ఈరోజు టాపిక్ వచ్చేసి స్మాల్ టాపిక్కే. కానీ వెరీ, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. చాలామంది పైథాన్ కోడ్ రాస్తుంటరు. ఏ వెర్షన్‌లో కోడ్ రాస్తున్నారు? ఎందుకు కోడ్ రాస్తున్నారు? ఏమి అర్థం కాదు. స్క్రిప్టింగ్ రాస్తా ఉంటారు. ఓకే. పైథాన్ వెర్షన్స్. పైథాన్ వెర్షన్స్. ఓకే. జనరల్ మనకి పైథాన్ వెర్షన్స్ ఏమేమి ఉంటాయి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి విండోస్ 7, విండోస్ 8, విండోస్ 9, విండోస్ 10 ఇలా మనకి వెర్షన్స్ వస్తా ఉంటాయి గదా! అంటే దీని మీనింగ్ ఏంది? ఓల్డ్ వెర్షన్ ఫర్ ఎగ్జాంపుల్ 7లో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఓకే. ఇంకా యూజర్‌కి ఫ్రెండ్లీగా ఉండడానికి అంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉండడానికి విండోస్ 8 వదులుంటాడు. విండోస్ 8లో ఉన్నటువంటి ఫీచర్స్ డ్రాబ్యాక్స్ అన్నిటి మళ్ళా నెక్స్ట్ వెర్షన్‌కి యూజ్ చేస్తాడు. అట్లానే ప్రతి అప్లికేషను మన సాఫ్ట్‌వేర్‌లో నేను పైథాన్ గురించనే గాదు జనరల్‌గా జెప్తున్నాను. మన సాఫ్ట్‌వేర్‌లో ఏ ప్రొడక్ట్ అయినా, ఏ అప్లికేషన్‌కైనా, ఏ ప్రాజెక్ట్‌కైనా నువ్వు సపోర్ట్ చేస్తుంటే, మనం రెగ్యులర్‌గా డిప్లాయ్‌మెంట్స్ చేస్తుంటాం కదా! ఓకే. మీరు ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ గానైతే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ఓకే. వాట్ ఎవర్ ఐ యామ్ టెల్లింగ్ ఇట్ ఈస్ ట్రూ. ఇట్ ఈస్ ట్రూ. ఓకే. మీరు రెగ్యులర్‌గా డిప్లాయ్‌మెంట్స్ చేస్తా ఉంటారు గదా! ఆ డిప్లాయ్‌మెంట్స్ చేసేటప్పుడు వెర్షన్స్ మెన్షన్ చేస్తా ఉంటారు గదా! ఓకే. మేజర్ వెర్షను, మైనర్ వెర్షను, రిలీజు ఓకే. ఆ రిలీజ్‌లో ప్యాచ్ అలా. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాజెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ జియో ప్రాజెక్ట్ అని తీసుకోండి. ఓకే. పైథాన్ వెర్షన్స్ వదిలేసేయండి. పైథాన్స్ వెర్షన్స్ మనం 5 మినిట్స్‌లో చెప్పొచ్చు. కానీ మార్కెట్‌లో మన ప్రాజెక్ట్‌లో డిప్లాయ్‌మెంట్స్ ఎలా జరుగుతుంటాయి? రిలీజెస్ ఎలా జరుగుతుంటాయి? అనేది ఒక బ్రీఫ్ ఐడియా ఇస్తున్నాను మీకు. తర్వాత సెషన్స్‌లో వస్తా ఉంటది పైథాను. ఓకే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జియో వోళ్ళో వచ్చేసి ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఫస్ట్ వెర్షన్ రిలీజ్ చేశారనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 1.0.0 అనే వెర్షన్‌ని మార్కెట్‌లోకి రిలీజ్ చేశారనుకోండి. ఫస్ట్ వెర్షన్ రిలీజ్ చేస్తే ఓకే. దీంట్లో వాట్ ఈస్ దిస్ మీనింగ్? ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ దిస్ మీనింగ్? ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఫస్ట్ 1 అంటే మేజర్ వెర్షన్. ఫస్ట్ 1 అంటే మేజర్ వెర్షన్. సెకండ్ 1 అంటే మైనర్ వెర్షన్. ఈవెన్ మా ప్రాజెక్ట్స్‌లో కూడా మేము ఇలానే డిప్లాయ్ చేస్తుంటాం. ఓకే. నెక్స్ట్ ఇదొచ్చేసి ప్యాచ్. ఏదైనా ప్యాచ్ చేయడం. ఓకే. ఒక అప్లికేషన్‌కి ఇమ్మీడియేట్‌గా ఏదైనా ఇష్యూ వచ్చింది. దాన్ని ప్యాచ్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ రిలీజ్‌లో ఏదో స్మాల్ ప్యాచ్ జరిగింది. రిలీజ్ నంబర్ ఎలా ఉంటది చెప్పండి? 1.0.1 ఇలా ప్యాచ్ జరిగినప్పుడల్లా ప్యాచ్ నంబర్స్ ఇంక్రిమెంట్ అవుతా ఉంటాయి. ఓకే. ఫైన్. మనకి జనరల్‌గా ప్రాజెక్ట్‌లో మైనర్ రిలీజెస్ ఓకే. మనకు ఒక 15 డేస్, 2 వీక్స్‌కి లేదంటే 1 మంత్‌కి అలా జరుగుతా ఉంటాయన్నమాట. 2 వీక్స్, 1 మంత్ అలా. మేజర్ రిలీజ్ మాత్రం 3-6 మంత్స్. 3-6 మంత్స్ జరుగుతాయి. నాకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని చెప్తున్నాను. ఓకే. ప్యాచ్ అనేది ఇది ఇమ్మీడియేట్. ఇమ్మీడియేట్. ఇష్యూ ఏదన్నా వస్తే, ఆ ఇష్యూని ఫిక్స్ చేసి ఇమ్మీడియేట్‌గా మనం ప్రొడక్షన్‌లోకి ప్యాచ్ చేస్తుంటాం అనమాట. ఓకే. మేజర్ వెర్షను, మైనర్ వెర్షను, ప్యాచ్. అలానే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మైనర్ వెర్షన్ రిలీజ్ చేయాలనుకున్నారు. మైనర్ వెర్షన్ రిలీజ్ చేయాలనుకుంటే ఏమవుద్ది? మేజర్‌లో ఎటువంటి చేంజెస్ ఉండవు. మేజర్‌లో ఎటువంటి చేంజెస్ ఉండవు. మైనర్ వెర్షన్ కాబట్టి జీరోని ఏం చేయాలి మనం? ఒకటిని ఇంక్రిమెంట్ చేయాల. ఈ మైనర్ వెర్షన్ రిలీజ్ చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్‌ని కస్టమర్‌కి ఏదైనా ప్యాచ్ చేసారా?
ఇటువంటి ఏదైనా ప్యాచ్ చేశారా? ఇటువంటి ప్యాచ్ చేయలేదు. ఓకే. దీని గురించి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేస్తున్నాం మనం డెవాప్స్ సెషన్స్‌లో. కానీ మీకు గూడా పైథాన్ సిరీస్ వాళ్ళు కూడా జస్ట్ బ్రీఫ్‌గా చెప్దామని చెప్తున్నాను. ఓకే. ఫైన్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైనర్ రిలీజ్‌లోనే మళ్ళా ప్యాచ్ చేశాడనుకోండి 1.1.1 ఓకే. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ రిలీజ్ ఎళ్తుంది మన అప్లికేషను. మేజర్ రిలీజ్ ఎళ్తుంది. మేజర్ రిలీజ్ 3 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. లేదా 4 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్. ఓకే. మేజర్ రిలీజ్ ఎళ్తుంది. అప్పుడు ఎలా ఉంటది వెర్షన్ నంబరు? 2.0.0 అంటే ఫ్రెష్ రిలీజ్. అంటే మేజర్ రిలీజు. ఇలా, ఇలా ప్యాచ్ అయితే ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంటది. మైనర్ రిలీజ్ అయితే ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంటది. మేజర్ రిలీజ్ అయితే ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంటది. ఐ థింక్ అసలు వెర్షన్ అంటే మనం ఒక ప్రాజెక్ట్‌లో వెర్షన్ అంటే మీకు అర్థమై ఉంటది. దీన్ని బేస్ చేసుకొని పైథాన్ వెర్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇలానే ఒక్కొక్క వెర్షన్‌లో ఇప్పుడు ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఇక్కడ ఓవర్‌కమ్ చేసుంటాడు. ఇక్కడ ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఏదన్నా ఉంటే మళ్ళీ ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడ తీసుకొస్తారు. అలా ఎళ్తా ఉంటదనమాట ప్రాజెక్టు. ఓకే. లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ అంటారు గదా! ఇలానే జరుగుతా ఉంటాయి. లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ అన్నీ ఇలానే జరుగుతా ఉంటాయి. ఓకే. ఫైన్. పైథాన్ వెర్షన్స్ అంటే మనకి మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా, ఆ డయాగ్రామ్స్ ఎక్కడ చూసినా ఓకే. ఫైన్. మీకు బ్రీఫ్‌గా ఒక 5-10 మినిట్స్‌లోనే వి విల్ డిస్కస్ పైథాన్ వెర్షన్స్. మీకోసం నేను వండర్‌ఫుల్ డాక్యుమెంట్‌ని కలెక్ట్ చేశాను. దీన్ని రెడీ చేయడానికి మాకు చాలా టైం పట్టుంటది. డేటా కలెక్ట్ చేసి, డయాగ్రామ్స్ మీకోసం అంటే అండర్‌స్టాండబుల్ వేలో మీకు అర్థమయ్యే విధంగా డయాగ్రామ్స్‌ని రెడీ చేసి, ఇటువంటివన్నీ చేసి మీకు ప్రెజెంట్ చేస్తున్నప్పుడు ఓకే. మీ సైడ్ నుంచి మాకేం కావాలి? జస్ట్ ఒక సబ్‌స్క్రిప్షను. ఓకే. జస్ట్ మీరు సబ్‌స్క్రైబ్ చేసుకుంటే ఏమవుద్దంటే మీకు నోటిఫికేషన్స్ వస్తా ఉంటాయి. ఒక లైక్ మన వీడియో గాని మీకు మా ఎఫర్ట్స్ గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ మన వీడియోని లైక్ చేయండి. అలానే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం ఫీల్ అవుతున్నారు? మన దగ్గర చెప్పాను కదా! ఒక 1 వీక్‌లోనే ఒక 1 వీక్ వరకు ఫండమెంటల్స్ ఉంటాయి. తర్వాత నువ్వు ఓన్‌గా స్క్రిప్ట్ రాయగలవు. నువ్వు కేకే ఫండా ఛానెల్ గాని ఫాలో అయితే పైథాన్ స్క్రిప్ట్ నువ్వు ఓన్‌గా రాయగలవు. వితౌట్ డిపెండింగ్ ఆన్ గూగుల్ అండ్ చాట్ జీపీటీ. ఇనీషియల్ స్క్రిప్ట్స్ అన్ని మీరు ఓన్‌గా రాయగలరు. దాని తర్వాత మనం చాట్ జీపీటీలో గాని, గూగుల్‌లో గాని ఏఐ టూల్స్ యూజ్ చేసి మనం స్క్రిప్ట్ జనరేట్ చేసినా గాని, దాన్ని అర్థం చేసుకునే విధంగా నేను బిల్డ్ చేస్తాను. ఖచ్చితంగా బిల్డ్ చేస్తాను. ట్రస్ట్ అస్. అంటే డైలీ మీకు వీడియో రాకపోవచ్చు. మన వాట్సాప్ గ్రూప్ ఉందని చెప్పాను కదా! మీరు నాకు పింగ్ చేస్తే నా డిస్క్రిప్షన్‌లో కూడా నా నంబర్ ఉంటది. వీడియో డిస్క్రిప్షన్‌లో. ఆ గ్రూప్‌లో మిమ్మల్ని యాడ్ చేస్తా ఉంటాను. అక్కడ అప్డేట్స్ వస్తా ఉంటాయి. ఓకే. అసల మనకి పైథాన్ వెర్షన్స్ ఎలా ఎవాల్యుయేట్ అయినాయి? అంటే ఎలా ఫస్ట్ వెర్షన్ ఏంది? ఓకే. వెర్షన్ 1.0 ఇప్పుడు మీరు దీన్ని చూసి చెప్పేయొచ్చు. మేజర్ వెర్షన్, మైనర్ వెర్షన్. ఓకే. నెక్స్ట్ 2.0 నెక్స్ట్ 3.0 నెక్స్ట్ రీసెంట్ వెర్షన్స్ అయితే 3 సీరీస్‌తో స్టార్ట్ అవుతుంటాయి. రీసెంట్ అయితే ఈవెన్ ఇప్పుడు మేము రాసేటువంటి స్క్రిప్టింగ్ గూడా పైథాన్ 3లోనే రాస్తాం. పైథాన్ 3లో రాస్తాం. ఎందుకని వెర్షన్స్ వదిలాడోడు? ఓకే. ఇక్కడ చూడండి. ఒక వెర్షన్‌కి ఇంకో వెర్షన్‌కి ఎందుకెళ్తాడు జనరల్‌గా? ఎందుకెళ్తాడు చెప్పండి? ఎందుకెళ్తాం మనం ఒక వెర్షన్ నుంచి ఇంకో వెర్షన్‌కి? ఫీచర్ అప్‌గ్రేడ్స్ చేసుకునేదానికి. అంటే కొత్త ఫీచర్స్‌ని యాడ్ జేయడానికి. ఇప్పుడు స్టార్టింగ్ వెర్షన్‌లో ఉన్నటువంటి ఫంక్షనాలిటీ ఎండింగ్ వెర్షన్‌కి అప్‌గ్రేడ్ అయ్యి ఉంటదనమాట. అంటే ఈజీగా మనం కోడ్ రాసే విధంగా అలా అప్‌గ్రేడ్ చేసుకునే దానికి వెర్షన్స్‌ని రిలీజ్ చేస్తారనమాట. ఓకే. ఫస్ట్ వెర్షన్ గైస్. ఇప్పుడు మీరు ఈ థియరీ చదువుకున్నారనుకో ఎక్కడేం దొరుకుతది? ఎక్కడేం దొరుకుతది? కానీ డయాగ్రామటికల్‌గా మీకు రిప్రజెంట్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. డయాగ్రామటికల్‌గా మీకు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. ఓకే. మీకు ఈజీ వేలో అండర్‌స్టాండింగ్ అవ్వడానికి. ఇక్కడ పైథాన్ ఫస్ట్ వెర్షన్ వచ్చేసి 1994 జనవరిలో అరౌండ్ 1994 రిలీజ్ చేశాడు. ఫస్ట్ వెర్షన్. మీకు డౌట్ రావచ్చు. ఓకే. మీరు చెప్పినటువంటి పైథాన్‌ని స్టార్ట్ చేసిన ఇయర్ వేరు. ఇప్పుడు ఫస్ట్ వెర్షన్ అంటే ఫస్ట్ వెర్షన్‌ని మార్కెట్‌లో రిలీజ్ చేసినటువంటి ఇయరు 1994. ఓకే. ఇక్కడ కొత్తగా ఫస్ట్ టైమే ఎక్సెప్షన్ హ్యాండ్లింగు. వాట్ ఈస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది పైథాన్ డెవలప్‌మెంట్ బ్యాక్‌గ్రౌండ్ అయితే మన జావా బ్యాక్‌గ్రౌండ్ అనుకో ట్రై, క్యాచ్, త్రోస్ ఫైనల్లీ ద ప్రాసెస్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఎర్రర్స్ ఎట్ రన్ టైమ్ ఈస్ కాల్డ్ యాస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ జావాలో. అలానే పైథాన్‌లో కూడా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఉంది. అది ఫస్ట్ వెర్షన్‌లోనే రిలీజ్ చేశారు. కొన్ని డేటా టైప్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశాడు. ఓకే. లిస్ట్ అంటే డేటా టైప్స్ ఏంది? డిక్షనరీస్ అంటే ఏంది? స్ట్రింగ్స్ అంటే ఏంది? మనం డేటా టైప్స్ చెప్పేటప్పుడు యూ విల్ అండర్‌స్టాండ్ ఆల్ థీస్ టెర్మినాలజీస్ గైస్. ఓకే. ఈ వెర్షన్‌లో ఈ ఫీచర్స్ ఇంకా చాలా ఫీచర్స్ యాడ్ చేసుంటరు. మీకు అర్థం అవ్వడానికి ఫస్ట్ వెర్షన్‌లో కొన్ని ఫీచర్స్ ఫంక్షన్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశాడు. వాట్ ఈస్ ఫంక్షన్ అనేది మనం 1 ఆర్ 2 సెషన్స్ ఇన్ డీటెయిల్డ్‌గా డిస్కస్ చేస్తాం. కమింగ్ సెషన్స్‌లో వాట్ ఈస్ ఫంక్షన్ అనేది ఇన్ డీటెయిల్డ్‌గా డిస్కస్ చేస్తాం. డోంట్ వర్రీ నౌ. డోంట్ వర్రీ. ఫస్ట్ వెర్షన్. ఓకే. నెక్స్ట్ సెకండ్ సీరీస్. ఓకే. పైథాన్ 2. పైథాన్ 2. పైథాన్ 2లో పైథాన్ 2లో మేజర్‌గా పైథాన్ 2లో మేజర్‌గా గార్బేజ్ కలెక్షన్. మేజర్‌గా గార్బేజ్ కలెక్షన్. అంటే ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వేరియబుల్స్ ఎక్కడైనా డిక్లేర్ చేసి అన్‌యూజ్డ్ మెమరీ స్పేసు. అంటే అన్‌యూజ్డ్ మెమరీ స్పేస్‌ని కలెక్ట్ చేయడానికి గార్బేజ్ కలెక్షన్ అనేటువంటి ఫంక్షనాలిటీని తీసుకొచ్చాడు. జావాలో కూడా ఉంది ఈ కాన్సెప్ట్ గార్బేజ్ కలెక్షన్. ఓకే. నెక్స్ట్ యూనికోడ్ సపోర్టు. యూనికోడ్ సపోర్టు. నెక్స్ట్ పీఈపీ ప్రాసెస్. పీఈపీ అంటే ఏంది? పైథాన్ ఎన్హాన్స్‌మెంట్ ప్రపోజల్ ప్రాసెస్ తీసుకొచ్చాడు. ఓకే. లిస్ట్‌కి సంబంధించినటువంటి.
లిస్ట్కి సంబంధించినటువంటి కొన్ని కాంప్రహెన్షన్స్ తీసుకొచ్చాడు. అటువంటిని వాట్ ఈజ్ లిస్ట్ అనేది నువ్వు తర్వాత అర్థం అవుతుంది అనమాట. ఓకే, ఎందుకనంటే మనం కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేది పైథాన్ 3 కాబట్టి ఈ ఫంక్షన్ ఇక్కడ ఉన్న ఫీచర్స్ అన్ని మీకు అక్కడ కవర్ అవుతాయి. డోంట్ వరీ. అంటే ఏ వర్షన్స్ ఉన్నాయి, ఈ ఓల్డ్ వర్షన్స్. ఓకేనా, పైథాన్ 2.7 చూడండి, జూలై 2010 రిలీజ్ అయింది. అరౌండ్ 2020 వరకు కూడా సపోర్ట్ చేసింది 2.7. ఓకే, ఈవెన్ 2020లో కూడా నేను పైథాన్ 2లో కూడా కోడ్ రాస్తున్నాం, మేము స్క్రిప్ట్స్ రాస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈవెన్ 2008లోనే పైథాన్ 3 సిరీస్ వచ్చింది. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ 2020 వరకు ఇక్కడ ఉంది. ఆ సిరీస్ రిలీజ్ చేశాడు. ఓకే, ఇంకా మోస్ట్ పాపులర్ కాలేదనమాట అది. ఇంకా ఓల్డ్ వర్షన్స్లోనే యూస్ చేస్తుంటాం మనం. ఇంటర్వ్యూలో కూడా ఇప్పుడు మ్యావెన్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, రీసెంట్ వర్షను 3.9.9 మ్యావెన్. ఓకే, మీరు డెవాప్స్ బ్యాక్గ్రౌండ్ అయితే మీకు అర్థమవుతుంది. ఈ వర్షన్ని ఎప్పుడు కూడా మన ప్రాజెక్ట్లో యూస్ చేయం. రీసెంట్ వర్షన్స్ ఎవరు వాడరు. రీసెంట్, ఓకే, ఎప్పుడు కూడా ఓల్డ్ వర్షన్స్లోనే ఉంటాం. కొన్ని రోజుల తర్వాత మన ప్రాజెక్ట్ అంతా మైగ్రేట్ అంటే అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. మనం రీసెంట్ వర్షన్స్ యూస్ చేస్తూ ఉంటాం. పైథాన్ 3 సిరీస్ అంటే పైథాన్ 3 వర్షన్ వచ్చింది మార్కెట్లోకి, పైథాన్ 3. ఓకే, పైథాన్ 3లో మెయిన్గా బైనరీ డేటా అంటే బైట్స్లో డేటాను స్టోర్ చేసుకునేదానికి బైనరీ డేటా ఇన్ఫర్మేషను, అలానే ప్రింటింగ్ రిలేటెడ్ ఫంక్షన్స్ కూడా కొత్తగా యాడ్ చేశాడు. పైథాన్ 3లో ఇవే కాదు, చాలా ఫీచర్స్ యాడ్ చేశాడు. చాలా ఫీచర్స్ మీరు గూగుల్ చేశారంటే చాలా ఫీచర్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సెషన్కి ఏంటంటే, ఓకే, పైథాన్ 1.0 వర్షన్ ఉంది, పైథాన్ 2.0 వర్షన్ ఉంది, పైథాన్ 3.0 వర్షన్ ఉంది, 3x సిరీస్ ఉంది, 2x సిరీస్ ఉంది. ఓకే, ఇక్కడ 3x సిరీస్ మనం ఇప్పుడు యూస్ చేస్తున్నాం. ఓకే, నేను నెక్స్ట్ చెప్పబోయే కాన్సెప్ట్స్ అన్ని నెక్స్ట్ లైవ్లో నేను ఆ స్క్రిప్ట్ రాసి మీకు చూపించేదంతా పైథాన్ 3లోనే. ఓకే, ఫైన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ దిస్ బైనరీ డేటా? బైనరీ అంటే ఏంది మీనింగ్? జనరల్గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బైనరీ? ఓకే, బైనరీ నెంబర్స్ అంటే ఏంది? ఈదర్ 0 ఆర్ 1, 0 ఆర్ 1. అంటే మనకి 256 క్యారెక్టర్స్ ఉంటాయి కదా. ఈ 256 క్యారెక్టర్స్ ప్రతి క్యారెక్టర్కి బ్యాక్గ్రౌండ్లో మనకి ఒక యాస్కీ వాల్యూ ఉంటుంది. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ ఒక యాస్కీ వాల్యూ ఉంటుంది అనమాట. అంటే క్యాపిటల్ ఏ అంటే 60, స్మాల్ ఏ అంటే 97. ఓకే, స్మాల్ ఏ అంటే 97, క్యాపిటల్ ఏ అంటే 65. ఓకే, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ బి అంటే ఎంత? 66, క్యాపిటల్ సి అంటే 67. ఇలా ప్రతి క్యారెక్టర్కి, నీ కీబోర్డ్లో ఉన్నటువంటి ప్రతి క్యారెక్టర్కి ఒక యాస్కీ వాల్యూ బ్యాక్ ఎండ్లో ఒక నెంబర్ ఉంటుంది అనమాట. ఆ నెంబర్ వచ్చేసి బైనరీ ఫార్మేట్లో వెళ్ళి స్టోర్ అవుతూ ఉంటుంది బ్యాక్ ఎండ్లో మెమరీలో. ఓకే, బైనరీ డేటా అంటే ఓకే ఈదర్ 0 ఆర్ 1. అసలు జనరల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది బ్లైండ్గా బైనరీ డేటాని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అసలు జనరల్గా బైనరీ డేటా అంటే ఏంది? బ్యాక్ ఎండ్లో 10 అని ఎలా స్టోర్ చేస్తారు? 1010 అని మెమరీలో స్టోర్ అవుద్ది. అదే 9 అయితే 1009గా స్టోర్ అవుద్ది, 1001గా. అదే 8 అయితే 1000గా స్టోర్ అవుద్ది. అంటే ఇదేంది ప్రశాంత్, నువ్వు ఎట్టగేస్తున్నావు ఈ నెంబర్స్ అని అంటే, మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో డైరెక్ట్గా గీసేస్తాం. ఓకే, ఇది 10, ఇది 9, ఇది 8. ఓకేలా. కానీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్స్ ఎలా జనరేట్ అవుతున్నాయో తెలుసుకోవాలనుకో. ఈ నెంబర్స్ బ్యాక్ ఎండ్లో ఈదర్ 0 కానీ 1 గానే ఉంటుంది. బ్యాక్ ఎండ్లో బైనరీ డేటా మొత్తం నీ సిస్టంలో స్టోరేజ్ 0s అండ్ 1స్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే 11 బైనరీ నెంబర్ అనుకో. 11కి బైనరీ నెంబర్ ఎంత కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ 12కి బైనరీ నెంబర్ కావాలి. 12కి నేను డైరెక్ట్గా రాసేయగలను. 12కి బైనరీ నెంబర్ ఎంత? 1100. ఎందుకంటే మాకున్నటువంటి డిజిటల్ లాజిక్, ఐఎమ్ ఫ్రమ్ గేట్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, రైట్. నాకున్నటువంటి వర్కింగ్ ఎక్స్పీరియన్స్, మేము ఫేస్ చేస్తున్నటువంటి డైరెక్ట్గా చెప్పేయగలం చిన్న చిన్న నెంబర్స్. ఈ 12ని మనం బైనరీలో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం? 2. ఓకే, 2 6 ఎంత? 12. రిమైండర్ ఎంత మనకి? 0. నెక్స్ట్ 2 3 ఎంత? 0. నెక్స్ట్ 2 1 ఓకే, ఇంకెంత ఉంటుంది రిమైండరు? 1. అంతే కదా, చూడండి. 2 6 0 రిమైండర్, 2 3 రిమైండర్ 0, 2 1 0. అంటే అన్నీ 1 0 వచ్చేంత వరకు కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి మీరు? బాటమ్ టు టాప్ వెళ్ళాలి. ఓకే, బాటమ్ టు టాప్ వెళ్ళాలి. అంటే బాటమ్ టు టాప్ చెప్పండి నెంబర్స్. 1 1 0 0, 1 1 0 0. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ 12. మీకు అర్థమైనట్టు ఇప్పుడు. అలా ఏ నెంబర్కైనా చేయొచ్చు మీరు, అంటే మీరు పైథాన్ నేర్చుకోవాలంటే దీని గురించి తెలుసుకోవాలని అంటే మనం ఏదైనా కన్వర్షన్స్ చేస్తుంటాం చూడండి, అటువంటిప్పుడు హెల్ప్ అవుతుంది. ఫండమెంటల్స్ బిల్డ్ చేసుకోవాలి మనం. ఒక 10 days మనం ఫండమెంటల్స్ బిల్డ్ చేసుకుంటేనే మనకి ఆ కాన్సెప్ట్స్ అర్థమవుతాయి. నేను ఎంతో మందికి జావా చెప్పుంటాను. ఫండమెంటల్స్ తెలియకుండా వాళ్ళు ఫాస్ట్‌గా మాకు అది చెప్పండి అంటారు. నేను లాస్ట్‌కి ఫండమెంటల్స్ బిల్డ్ చేసి కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఓకే. మీరు నెక్స్ట్ 10 years వరకు కూడా మీరు మార్కెట్‌లో ఉండగలరు.
ఫండమెంటల్స్ కానీ స్ట్రాంగ్ అయితే. పైన నేర్చుకోపోయారనుకో మళ్ళా బయటికి రావాలి. పైన నేర్చుకొని డెవాప్స్ నేర్చుకొని ఎళ్లారనుకో మళ్ళా బయటకొచ్చేస్తారు. అట్లా కాదు. ఫండమెంటల్స్ బాగా నేర్చుకోండి. ఓకే. ఇప్పుడు దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇట్లా డెసిమల్ నంబర్ ఇచ్చాడు. దీన్ని బేస్ చేసుకొని బైనరీ కన్వర్ట్ చేసావు. దీన్ని బైనరీ నంబర్ అంటాం. ఓకే. బైనరీ నంబర్ కన్వర్ట్ చేసావు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నీకు డైరెక్ట్‌గా బైనరీ నంబర్ ఇచ్చాడు. డైరెక్ట్‌గా ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ నంబర్ ఇచ్చాడు. బైనరీ నంబర్ వచ్చేసి 1101 అని ఇచ్చాడు. నేను దీన్ని చూస్తా అని చెప్పేస్తా 13 అని. దీన్ని చూస్తా అని చెప్పేయొచ్చు 13 అని. కానీ ప్రశాంత్ నువ్వు ఎట్ట చెప్పావు దీన్ని 13 అని మీరు అడగొచ్చు కదా నన్ను. ప్రశాంత్ హౌ యూ కాలిక్యులేటింగ్ డైరెక్ట్‌లీ అనంటే ఎక్స్‌పీరియన్స్ మీద చెప్పేసాం. ఓకే. ఎలా కాలిక్యులేట్ అవుద్ది బ్యాక్ ఎండ్‌లో అంటే చూడండి ఇక్కడ చూడండి 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్. ఓయమ్మ! ఇతనేంది పైథాన్ సిరీస్ చెప్తా అన్నాడు. ఇక్కడ చూస్తే 2 పవర్ 0లు మేము ఇంటర్మీడియేట్ ఫస్ట్ క్లాస్‌లో నేర్చుకున్నాం అని మీరు అనుకుంటుంటారా? నో ప్రాబ్లమ్. ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ లైక్ దట్ దట్ ఈస్ యువర్ చాయిస్. కామెంట్‌లో మెన్షన్ చేయండి. మనం పెట్టినటువంటి ఎఫర్ట్స్ మీకు గాని నచ్చినట్లయితే మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఈవెన్, ఈవెన్ నైట్ ఇప్పుడు అరౌండ్ ఎంత తెలుసా మీకు? నైట్ 11:30, 12:00 మీకు సెషన్ రికార్డ్ చేసి ఇస్తున్నాననమాట. ఎందుకనంటే మాకు ఆన్ గోయింగ్ బ్యాచ్ స్టూడెంట్స్ కూడా హెల్ప్ అవుతది. అలానే మీరు ఫ్రీ సిరీస్‌లో కంటిన్యూ అవుతున్నారు. మన గ్రూప్‌లో ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉన్నారు. 2 పవర్ 0 అంటే ఎంత? 1. 1 ఇంటూ 1 హౌ మచ్? 1. 1 ఇంటూ 1 ఎంత? 1. ఓకే. ప్లస్ ఓకే. 2 పవర్ 1. 2 పవర్ 1 అంటే ఎంత? 2. 2 ఇంటూ 0 ఎంత? 0. ప్లస్ ఓకే. 2 స్క్వేర్ ఎంత? 4. 4 ఇంటూ 1 ఎంత? 4 ఓన్లీ. ఓకే. ప్లస్ నెక్స్ట్ 2 క్యూబ్ అంటే ఎంత? 8. 8 ఇంటూ 1 ఎంత? 8 ఓన్లీ. ఓకే. ఎంత ఈ సమ్ము? ఎంత ఈ సమ్ము? 13. 13 వచ్చిందా లేదా? 13 వచ్చిందా లేదా? దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ ఎందుకు మనం ఈడ రీడైరెక్ట్ అయ్యాం? ఓకే. ఈ బైనరీ జీరోస్, వన్స్ చెప్పడానికి మనం ఈడ రీడైరెక్ట్ అయిపోయాం. సారీ గైస్. నో ప్రాబ్లమ్. ఐ థింక్ యూ గాట్ అండ్ క్లారిటీ. వాట్ ఈస్ దిస్ బైనరీ నంబర్స్? అటువంటి ఫీచర్స్‌ని మనకి 3 సీరీస్‌లో కూడా యాడ్ చేశారు. ఇక్కడ 3 వెర్షన్స్ ఉంటాయి మనకి. 3.1లో ఏం యాడ్ చేశారు? డిక్షనరీస్. ఓకే. 3.2లో ఓకే. కొన్ని కన్కరెంట్ డాట్ ఫీచర్స్ అనే మాడ్యూల్‌ని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశాడు. ఈల్డ్ ఫీల్డ్ ఇలా ఈల్డ్ అనేటువంటి కీవర్డ్‌ని ఇలా ప్రతిదీ మనకి ప్రతి వెర్షన్‌లో కొత్త కొత్త ఫీచర్స్ వచ్చున్నాయి. చూడండి ఈనమ్‌ని 3.4లో ఇంట్రొడ్యూస్ చేశాడు. ఈనమ్‌ని 3.4లో ఇంట్రొడ్యూస్ చేశాడు. ఓకే. ఇలా ప్రతి దానికి ప్రతి వెర్షన్‌లో కొత్త కొత్త ఫీచర్స్ వచ్చాయి. ఓకే. ఇక్కడ మీరు ఓవరాల్ డయాగ్రామ్ గాని చూస్తే ఓకే. 3.1లో చూడండి ఆర్డర్డ్ డిక్షనరీస్ యాడ్ చేశాడు. కన్కరెన్సీ యాడ్ చేశాడు 3.2లో. ఓకే. పారలెల్ ఎగ్జిక్యూషన్ టాస్క్ మల్టీ థ్రెడింగ్ అని చూస్తుంటాంగా జావాలో సిమిలర్ టాపిక్. ఓకే. అసింక్రోనస్ ప్రోగ్రామింగ్. ఓకే. నెక్స్ట్ టైప్ హింట్స్ యాడ్ చేశాడు ఇక్కడ 3.5లో. ఇక్కడ మళ్ళా చూడండి ఒక సింటాక్స్ ఎన్హాన్స్‌మెంట్స్, ఎఫ్ స్ట్రింగ్స్ యాడ్ చేశాడు. అక్కడ 3.6, 8, 9 కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే ప్రతి వెర్షన్‌కి నెక్స్ట్ వెర్షన్‌కి ఇంప్రూవ్‌మెంట్స్ జరుగుతా పోతుంటాయన్నమాట. ఇంప్రూవ్‌మెంట్స్ జరుగుతా పోతుంటాయన్నమాట. మిమ్మల్నేమో ఇంటర్వ్యూలో ఆ వెర్షన్‌లో ఏముంది? ఈ వెర్షన్‌లో ఏముందని అడగరు డెవాప్స్ ఇంజినీర్స్‌ని. కానీ మనకు తెలుసుకోనుండాలిగా. మనకు తెలుసుకొనుంటే బెటర్‌గా. మనకు తెలుసుకొనుంటే బెటరే కదా! ఓకే. మనకు తెలుసుంటే బెటర్ కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే. మీకోసం చానా డేటాను కలెక్ట్ చేసుకొని డయాగ్రామాటికల్‌గా రిప్రజెంట్ చేసి చూపిస్తున్నాను. అలానే 3.10 వెర్షను, 3.12 వెర్షన్స్ చూడండి. 3.10-12 ఓకే. ఇక్కడ ఏమేం జరిగింది? స్ట్రక్చరల్ ప్యాటర్న్ మ్యాచింగ్ ఇంట్రొడ్యూస్ చేశాడు. ఇక్కడ చూడండి కొన్ని ఇంప్రూవ్‌మెంట్స్ చేశాడు 3.11లో. సిగ్నిఫికెంట్ పెర్ఫార్మన్స్‌కి రిలేటెడ్ అంటే ఫాస్ట్‌గా అవుట్‌పుట్ ఇవ్వడం. ఓకే. కొన్ని యాంటిసిపేటెడ్ రిలీజెస్ యాడ్ యాడ్ చేశాడు ఇక్కడ 3.12లో. ఓకే. మీరు ఈ మ్యాటర్ చదువుకొని డయాగ్రామ్ చూసుకొని గుర్తుపెట్టుకుంటే చాలు. కానీ దీన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం మనకు లేదు. యాస్ ఎ డెవాప్స్ ఇంజినీర్ మనం స్క్రిప్ట్ రాస్తే చాలు. కానీ మనం ఏ వెర్షన్‌లో మనం స్క్రిప్ట్ రాస్తున్నామో తెలుసుకునే దానికే మీకు ఈ వీడియో చేశాను. ఓకే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానెల్‌ని లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎన్ని లైక్స్ కొట్టిస్తారో, ఎన్ని లైక్స్ మన ఛానెల్ మీరు ఆహ్, చేస్తారో నాకంత ఇంట్రెస్ట్ వస్తదనమాట. కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ తీసుకొని, కొత్త కొత్త ఆహ్, స్క్రిప్ట్స్ ఈవెన్ మేము ఆటోమేషన్ చేసేటువంటి స్క్రిప్ట్సే కాకుండా పక్క ప్రాజెక్ట్స్‌లో మాకు తెలిసినటువంటి సీనియర్స్, మాకు తెలిసినటువంటి కొలీగ్స్ వోళ్ళెలా రాస్తున్నారు, ఆ స్క్రిప్ట్స్ ఏంది, మీ టాస్క్‌లేంది, మీ ఛాలెంజెస్ ఏంది, అటువంటియన్నీ మీకు తీసుకొచ్చి డెలివర్ చేస్తాను. మీరు ఎలా ఫీల్ అవుతున్నారనేసి ఓకే. కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఓకే. ప్రతి వీడియోకి మీ దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావాలి. ఈ డాక్యుమెంటేషన్ వచ్చేసి మన వాట్సాప్ గ్రూప్‌లో పంపిస్తాను. ఇటువంటి డాక్యుమెంట్స్ అన్నీ. ఓకే. మీరు గాని మన వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ కా కా అవ్వకుండా ఉండుంటే ఖచ్చితంగా నన్ను రీచ్ అవ్వండి. మనకి డైరెక్ట్‌గా నువ్వు పింగ్ చేసావంటే ఓకే. 9676 ఓకే. 831734 వాట్సాప్ గాని మీరు పింగ్ చేశారంటే మీకు ఆ గ్రూప్‌లో మిమ్మల్ని యాడ్ చేస్తాను.
ఓకే. యాడ్ చేసిన తర్వాత మనం డిస్కషన్ స్టార్ట్ చేస్తా ఉంటాం ఆడ. ఓకే. మీరు ఫ్రీ రిసోర్సా, పెయిడ్ రిసోర్స్ అని కాదు. ప్రతి ఒక్కరికి ఐయామ్ రెడీ టు హెల్ప్ యూ. ఓకే. నా టార్గెట్ ఏందంటే చాలా మందిని మంచిగా ట్రైన్ చేయాలనేది నా టార్గెట్. ఓకే. దట్ ఈస్ ద మార్కెట్ స్టాండ్. థాంక్ యూ గైస్. మీకేదైనా డౌట్ ఉంటే యూ కెన్ రీచ్ ఔట్ టు మీ త్రూ వాట్సాప్. థాంక్ యూ ఆల్. బై బై.